హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ న్యూస్ అనేది చూద్దాం. డిఎస్సి గురించి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు, సిఎస్ విజయానంద మంత్రులు ఇక్కడ మనకు సమావేశం జరగడం జరిగింది. దాంట్లో మనకు హామీలు చూసినట్టయితే ఈ 4 నెలల్లో ఫిబ్రవరి ఇప్పుడు మనకు ఉంది కదా, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 మంత్స్లో 3 హామీలు నెరవేర్చేటట్టు మనకి ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది. వీటి అమలుకు కార్యాచరణ కేబినెట్ కీలక నిర్ణయం. ఆ 3 హామీలు ఏంటివి అంటే ఈ 4 మంత్స్లో కంప్లీట్ చేసేటివి. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం అనేది ఇస్తాము అని, జూన్ జూలై స్టార్టింగ్ అవుతుంది కదా, జూన్లో అప్పుడే మనకు తల్లికి వందనం కూడా ఇస్తాము అని. జూలైకి డిఎస్సి నియామక ప్రక్రియ పూర్తి. జూలై కల్లా న్యూ టీచర్స్ కూడా మనకి రిక్రూట్మెంట్ అయిపోతారు, నియామకం అయిపోతుందన్నమాట. అంటే న్యూ టీచర్స్ అలాట్మెంట్ అయిపోతారు. సో తిరిగి మనకి ఇక్కడ జూలై కల్లా న్యూ టీచర్స్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ మన న్యూస్ పేపర్లో వేశారు. మార్చ్లో మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోతాయి, ప్లస్ ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అవుతుంది. కంపల్సరీ మార్చ్లో అయితే కనుక కంపల్సరీ నోటిఫికేషన్ ఇస్తామని మనకు న్యూస్ పేపర్లోనే వేయడం జరిగింది. ఇక్కడ మనకి తిరిగి జూన్ జూలై కల్లా రిక్రూట్మెంట్ కూడా అయిపోతుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చిందంటే కనుక 45 days మాత్రమే టైం ఇస్తారు ఎగ్జామ్కి. ఆ 45 days ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెంటనే మనకు ప్రక్రియ అనేది వితిన్ మంత్లోనే కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మేలో చూసినట్టయితే రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభవ, ఇదంతా మనకి ఎక్సెస్ మ్యాటర్, ఇదంతా అవసరంలే. డిఎస్సి వరకు ఏదైనా ఉంటే కనుక చూసుకుందాం. జూలై కల్లా కంపల్సరీ రిక్రూట్మెంట్ చేసేస్తాము, కొత్త టీచర్లు నియామకం పెడతాము అని చెప్పి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. చాలామంది ఇంకా ఇప్పుడు అలా ఉండదు అంటున్నారు. సో చూడండి, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. పాఠశాలలు ప్రారంభం కావడానికి ముందే ఈ నియామక ప్రక్రియను పూర్తి చేయాలి అని చెప్పి ఇక్కడ మనకు చూసుకోవడం జరిగింది. వీళ్ళు కంపల్సరీ ఒక నోటిఫికేషన్ అయితే కనుక ఉంటుంది. అది కూడా మనకు మార్చ్, ఏప్రిల్, మే ఎగ్జామ్స్ అయితే మనకు కంపల్సరీ చూసుకోవచ్చు. ఎవరైనా ఇంకా నెగ్లెక్ట్ చేయొద్దండి, ఇంకా రాదని అయితే అనుకోవద్దండి. చాలామంది కింద కామెంట్లు కూడా చేసుకుంటున్నారు ఇప్పుడల్లా వేయడు ఇంకా అని చెప్పి. ఇక్కడ మనకు క్లారిటీగా చెప్తున్నారు, జూన్ కల్లా రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి. ఎగ్జామ్ టైమే మనకు తక్కువ ఇస్తారు. సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే మీకు అక్కడ టైం సరిపోతుంది. వచ్చినాక ప్రిపేర్ అవుదాంలే అనుకుంటే కన్నా ఆ 45 డేస్లో కనీసం మన న్యూ బుక్స్ కూడా చదవలేము, ఇంకా రివిజన్ ఏం వేసుకుంటారు. సో ఇప్పుడంతా చదివి పెట్టుకోండి. మొత్తము ఈ 45 డేస్లో మనకు ఓన్లీ రివిజన్కి మాత్రమే వేసుకోవాలి. అట్లయితేనే ఎక్కువగా మీకు గుర్తుంటుంది మ్యాటర్ అనేది, బిట్స్ ఎక్కువగా చేయగలుగుతారు. వీటికి అనుగుణంగా ఈ 4 మంత్స్ టైం ఉంది. ఇందులో మనకు 1 month 3 monthsలోనే మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ 3 monthsలోనే మీరు ఇక్కడ 3rd నుంచి 10th వరకు కంటెంట్ అంతా క్లియర్ చేయాలి. మెథడాలజీ ఏదైతే ఉందో అది చదువుకోవాలి. కంటెంట్ పరంగా చూసుకున్నట్టయితే 40 marks కంటెంటే స్కోర్ చేస్తుంది. సో కంటెంట్ మీద ఎక్కువగా దృష్టి పెట్టండి. మెయిన్ టెక్స్ట్ బుక్స్ తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ పిల్లవాళ్ళవి ఏవైతే ఉన్నాయో ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా అంతా చదువుకుంటే కనుక 40 marks మన చేతిలో ఉన్నట్టే. మెథడ్స్ సంబంధించి ఒక 20 marks, జీకే, కరెంట్ అఫైర్స్, సైకాలజీ, పిఐఈ వీటన్నిటికీ సంబంధించి ఒక 20 marks. మొత్తంగా చూసుకుంటే 80 marksకి డిఎస్సి జరుగుతుంది. ఈ 20 marks, మిగిలిన 20 marks టెట్లో వెయిటేజ్ ఉంటుంది కదా, మన మార్క్స్ ఎన్ని వచ్చింటాయో సపోజ్ 130 అనుకుంటే బై 150 × 20% వేయాలి. ఎంతైతే వస్తుందో అన్ని మార్క్స్ అనేటివి మనకు డిఎస్సిలో వచ్చినటువంటి 80కి ఎన్నైతే వస్తాయో 60యా 70యా వస్తాయో దానికి కలుపుతారు. ఇట్లా మనకు 100 తీసుకుంటారు. సో ఇక్కడ మీరు ఎక్కువగా మార్క్స్ స్కోర్ చేయాలి అంటే స్కోప్ ఉన్నది ఎక్కడంటే కంటెంట్ మీద స్కోప్ చేయాలి, ఛాన్స్ ఉంది. కంటెంట్ ప్లస్ మెథడ్స్, ఓకేనా, ఎక్కువ మార్క్స్ అనేటివి గెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కంటెంట్ సంబంధించి లెసన్ వైజ్ వీడియో క్లాసెస్ అనేటివి మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. మీకు 3rd నుంచి మొదలుకొని 10th వరకు, 3rd నుంచి 9th వరకు న్యూ చదవాలి, 10th ఓల్డ్ చదవమని మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు కాబట్టి మనకు సిలబస్ నోటిఫికేషన్లో. సో వీటి ప్రకారమే మీకు ఇక్కడ లెసన్ వైజ్ చెప్పున్నారు. ఈవెన్ మీకు మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే కన్నా ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో వాటి ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు టెక్స్ట్ బుక్లో ఎవ్రీ పాయింట్ మిస్ కాకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్లస్ మీకు మళ్ళా రివిజన్ కోసం అని చెప్పి పీడిఎఫ్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు కానీ రాసుకోవాలంటే మినిమం మీకు అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి ఈజీగా 6 months టైం అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ మీ పీడిఎఫ్స్ అనేటివి డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. క్లాస్ వైజ్ వీడియోస్ ఉంటాయి, ఇక్కడ మీకు పీడిఎఫ్స్ ఉంటాయి. 2 కలిసి మీకు 500తోనే ఉంది. చూడండి, యాప్లో చాలా యూజ్ అవుతుంది. టెక్స్ట్ బుక్స్ లేకున్నా పర్లేదు. ఇక్కడ ఎలాగో మీకు టెక్స్ట్ బుక్స్ చూపించే ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి మీకు టెక్స్ట్ బుక్స్ లేకుండా వీడియో అనేది మీరు
స్పీడ్ మోడ్ పెట్టుకొని ఏదైనా పని చేసుకుంటూ విన్నా కూడా మీకు సరిపోతుంది. ఈ క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ అనేటివి రివిజన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మీరు జిరాక్స్ చేసుకోండి. సో మీరు చదువుకున్న తర్వాత టెస్ట్ల కోర్సు సపరేట్ ఉంది. 499 రూపీస్కి మీకు ఇక్కడ ఎగ్జామ్స్ ఇవి కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. ఈ వీడియో కోర్స్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ ఉంటాయి, వినండి. వీడికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేటివి ప్రాక్టీస్ చేసుకోండి. ఇలాగైతే కన్నా ఇన్ టైంలో సిలబస్ అంతా మీకు కంప్లీట్ అవుతుంది. మీ హ్యాండ్ రిటన్ కూడా ఇక్కడ ఆల్రెడీ నోట్స్ అనేది ప్రొవైడ్ చేశారు కాబట్టి మీకు జస్ట్ చదివే పనే ఉంటుంది, కానీ మళ్ళీ మీరు కూర్చొని రాసే పని అంతా ఉండదు. టైం వేస్ట్ అనేది కాదు. ఒక 6 months మీకు సేవ్ అయినట్టే. రాయడానికే మినిమం మీకు 6 months పడుతుంది. అంత కంటెంట్ నోట్స్ రాసుకోవాలంటే ఇక్కడ మీకు ఈ 6 months సేవ్ అయినట్టే. అక్కడ వీడియోస్ వినండి, ఇక్కడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోండి. ఇవి కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. ఇటు చూసినట్టయితే 3rd to 8th 9th 10th సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఒక బిట్ కూడా మిస్ కాకుండా మళ్ళీ న్యూ టెస్టులు కూడా యాడ్ చేస్తూ ఉన్నాము. ఓకే, మళ్ళీ మనకు ఇంకా స్కోప్స్ ఉన్నాయా అనేది మనకు కొత్త బిట్స్ కూడా రూపంలో కూడా మీకు అన్నీ టఫ్గానే ఇచ్చున్నారు. ఏమి మనకు 1 mark డైరెక్ట్ బిట్లు అయితే కాదు, అన్నీ టఫ్గా ఉన్నాయి. ఒకసారి రాయండి. ఇక్కడ ఫ్రీ టెస్టులు ఉన్నాయి. రెడ్ కలర్లో కనిపించేటివంతా మీకు ఇక్కడ ఫ్రీ కంటెంట్ అనమాట. ఫ్రీ టెస్టులు ఉన్నాయి, రాయండి. మీకు నచ్చితే కన్నా అక్కడనే మీరు పేమెంట్ చేసుకుంటే కన్నా పర్చేజ్ చేసుకోవచ్చు. లెసన్ వైజ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది కాబట్టి టెక్స్ట్ బుక్స్లో నుంచి ఒక్క పాయింట్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇంకా మీకు అకాడమీ సంబంధించి చూసినట్టయితే టెట్కే 30కి అవుట్ ఆఫ్ 30కి 25-27 బిట్స్ సైకాలజీ నుంచి ఈ బుక్ నుంచే ఇచ్చారు. ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటిది. ఆప్షన్స్తో సహా ఈ బుక్లో నుంచే వచ్చాయండి. సో చూడండి, ఇది మాత్రం కంపల్సరీ చదవండి. బుక్ దొరకకుంటే కన్నా ఇక్కడ మీకు 99 రూపీస్తోనే ఉంది. వీడియోస్ ఉంటాయి, పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్టులు ఉంటాయి, బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈవెన్ ఇక్కడ మనకు బుక్లో అభ్యసనం టాపిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆన్సర్స్ కీ అనేది రాంగ్ ఇచ్చున్నారు. సో ఇక్కడైతే మీకు అంతా కరెక్షన్ చేసి పెట్టున్నారు వీడియోస్ అనేటివి. చూడండి, తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి ఈ పీడిఎఫ్స్ కూడా మీకు ఇక్కడ ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ వీటన్నిటికీ సంబంధించి కూడా మీకు పీడిఎఫ్స్ అన్నీ మీకు ఈ కోర్సులో కూడా ఉన్నాయన్నమాట. ఈ 500 క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ ఉన్నాయి కదా. సో వీటిల్లో కూడా అకాడమీకి సంబంధించి మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. ఎస్ఏ బయాలజీ ఏవైతే ఉన్నారో, ఓకే, బయాలజీకి 10th వరకు సరిపోదు, ఇంటర్ కూడా చదవాలా. సో ఇక్కడ ఇంటర్ కూడా మీకు బాటనీ, జువాలజీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇలాగ మీకు ప్రతిదీ అక్కడ ఉన్నటువంటి యూనిట్ వైజ్ మళ్ళీ యూనిట్లో అధ్యాయాలు ఉన్నాయి, చాప్టర్స్. సో వాటి వైజ్ కూడా మీకు ఇక్కడ బిట్స్ ఇవ్వడం జరిగింది. ఇవి కూడా మీకు లెసన్ వైజే ఉంటాయి బిట్స్ అన్ని. బయాలజీ మెథడ్స్ ఉంది, సైకాలజీ, విద్యా దృక్పథాలు, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు 24 అయితే ఆ మొత్తం అప్డేట్ చేస్తున్నారు. 1 year కరెంట్ అఫైర్. ఇదంతా ఎగ్జామ్స్ సిరీస్ అనమాట. 499 రూపీస్కే ఉంది. పర్చేస్ చేసుకోండి. ఇక్కడ మీకు ప్రాక్టీస్ చేసుకోండి. ఇంటర్ మీకు ఎవరైతే అందరు టాపిక్ వైజ్ ఇస్తున్నారు, కానీ ఇక్కడైతే మీకు అన్ని లెసన్ వైజ్ ఉంటాయి 6th నుంచి ఇంటర్ వరకు. వీటి లింక్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఏదైనా మీకు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కదా ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని టైప్ చేయండి. మీకు యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అక్కడ మీకు పిక్చర్స్ అనేవి కనిపిస్తాయి. మీకు ఏది కావాలంటే దాని మీద క్లిక్ చేసి కింద మీరు పేమెంట్ చేసుకున్నారంటే అక్కడ మీకు లాక్లో ఉండేటివన్నీ ఓపెన్ అయితే మీరు ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చున్నాము, వాటి మీద క్లిక్ చేసినా కూడా మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు.